మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు అందించిన ఒక అద్భుతమైన కథను అందరూ విని ఆనందిద్దాం. ఒకరోజు ధర్మరాజుకు ఒక వింత కోరిక కలిగింది. ఆ కోరిక ఏమిటి, దాని యొక్క సారాంశం ఏమిటో అందరం ఇప్పుడు ఈ కథ విని తెలుసుకుందాం. ఒకరోజు ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం వచ్చింది. స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని. అదే విషయం భీష్ముడిని అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి, నీకొక కథ చెబుతాను, అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు. అతను ధర్మనిరతుడు, సత్యసంధుడు, ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానము కలుగలేదు. అపుత్రస్య గతిర్నాస్తి అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక్క పుత్రుడైనా లేడే అని బాధతో అగ్నిదేవుడిని ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగాస్వనుడు యజ్ఞం చేసి 9 కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడు. ఇంద్రుడు అతను చూసి అతడిని దారి తప్పేలా చేశాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటో తీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహం వేసింది. అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. వెంటనే గుర్రం దిగి కొలనులో నీటిని సేవించాడు. స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు. మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు. ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పురజనులకు ఎలా ముఖం చూపించగలను అని విచారించి, అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు. మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలసంపన్నులైన 9 కుమారులను పొందాడు. వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ 9 కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో, కుమారులారా, నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను, స్త్రీగా ఉన్నప్పుడు ఈ 9 కుమారులను పొందాను, కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది. స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు, నేను ఈ రాజుకు కీడి చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయింది. ఎలాగైనా వీరి మధ్య భేదం కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి, రాజకుమారులారా, ఏమిటి వెర్రి? ఎవరో ఎవరినో తీసుకువచ్చి మీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషం రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకొని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోధించసాగింది. ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగుని వాడిలా
బ్రాహ్మణ రూపుడై, అమ్మా, నీవు ఎవరువు, ఎందుకు ఇలా రోధిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞము చేయడం, కుమారులను కనడం, అడవిలో దారి తప్పి కొరడు నీరు త్రాగి స్త్రీగా మారడం, ముని ద్వారా కుమారులను కనడం, పూస గురిచినట్లు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. దానికి ఆమె, దేవా, అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తినా? కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకోగా, ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేదా స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరు కావాలో నీవే ఎంచుకో అన్నాడు. ఆమె అంటే భంగస్వనుడు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారును బ్రతికించమని కోరుకుంది. ఇంద్రుడు, అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. భంగస్వనుడు, వారు కూడా నా పుత్రులే. వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది. ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను. నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను అని. రాజా, నీకు ఇంకొక వరం ఇస్తాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తాను అన్నాడు. దానికి ఆమె, మహేంద్ర, నా కుమారుడు బ్రతికించావు, అదే చాలు, స్త్రీగానే ఉంటాను అంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో, ఇదేమిటి రాజా, పురుషుడువైన నీవు స్త్రీగా ఉండిపోతాననడానికి కారణం ఏమిటి అని అడిగాడు. స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గుపడి, మహేంద్ర, నేను స్త్రీగా ఉండడంలో ఆనందపడుతున్నాను. ఇందులో ఉన్న తృప్తి నాకు పుంసత్వంలో కనబడలేదు, కనుక ఇలాగే ఉండిపోతాను అంది. దేవేంద్రుడు నవ్వి, అలాగే అగుకాక అని ఆశీర్వదించాడు. అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు, యుధిష్ఠిరా, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు. స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు. ఒకతెకు జగములు వణుకున్ అగడితమై, ఇద్దరు కూడిన అంబులు ఇగురున్, ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా, పట్టపగలే చుక్కలు రాలున్. ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలు ఎగిరిపోతాయి. ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది, పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని భావం. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగవాణి ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.